తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో మిచం చేసిన నష్టం మరింత తీవ్రంగా ఉంది. చేతికి వచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. తుఫాను ఏదైతే ఉందో భారీ నష్టం కలిగించింది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల సమీపంలో మరి తీరం దాటినట్టుగా తెలుస్తుంది. నిన్నైతే బాపట్ల సమీపానికి తీరం దాటినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అసలు బాపట్ల పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తే మరి చేతికి వస్తుంది అనుకున్న పంట తీవ్ర నష్టపోయింది. రైతులైతే ఆవేదన చెందుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. పూర్తిగా దాదాపు మరి ఇక్కడ కొన్ని వందల ఎకరాల్లో వరి పంట అయితే నష్టపోయింది. అంతేకాకుండా వరితో పాటు కొన్ని ఇతర అపరాల పంటలు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం అయితే జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ప్రాణ నష్టాన్ని అయితే తగ్గించింది, కానీ ఆస్తి నష్టాన్ని అయితే పంట నష్టాన్ని అయితే కాపాడలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది మరి మనం బాపట్ల సమీపంలోని, పొన్నూరు సమీపంలోని మనం కొంతమంది రైతులు ఉన్నారు. దానికి సంబంధించి అడుగుదాము ఎట్లా ఉంది ఏంటనేది. చెప్పండి, ఏ ఊరు మీది, మీ పేరేంటి? మాది పొన్నూరు మండలం వెల్లూరు గ్రామం అండి. ఈ పొన్నూరు కొమ్మూరు చాలన కింద 30,000 ఎకరం దాకా నీట మునిగింది సార్. ఓకే. ఈ 30,000 ఎకరానికి పంట అయితే సగానికి సగం నష్టం వస్తుంది. అది ఏంటి అసలు? అంటే మరి కొద్ది రోజుల్లోనే చేతికి వస్తుంది అనుకున్న పంట మరి ఇలా అయిపోవడం ఎలా అనిపిస్తుంది? పంట మొత్తం తయారయ్యాక వర్షం రావడం వల్ల మొత్తం నానిపోయి మొలక వస్తాయి సార్. ఇంక 2-3 రోజుల్లో పూర్తి నష్టం వస్తుంది. 10-15 రోజుల తర్వాత దాకా ఈ నీళ్లు పోయినాక అప్పటికి మొలకలు వస్తాయి. ఈ ధాన్యం సగం పనికొచ్చి సగం పనికిరాదు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 రోజులు ముందుగానే చెప్పారు మీకు కొయ్యొద్దని, లేకపోతే చర్యలు తీసుకోండి అని కూడా. అంటే ఎందుకు మరి పంట పొలాలకు మీరు తీసుకోవచ్చు కదా నీళ్ళు వెళ్ళిపోవడానికి? కానీ అన్ని అప్పటికి నీళ్ళు వెళ్ళిపోయినాయి సార్. మాకు ఈ వర్షం ముందు నీళ్లు చొక్కలేవు. ఈ వర్షం తర్వాతే ఈ వర్ష పరిస్థితులను బట్టి, ఈ వర్షాభావ పరిస్థితులను బట్టి వాటర్ నీళ్ళు ఎక్కువగా వచ్చినాయి. అంత ముందు అందరూ రైతాంగం మొత్తం జాగ్రత్త చేసుకుని అంతా పాగి చేసుకుని అడ్డు పెట్టుకునే టైము. కానీ వర్షం మొత్తం వల్ల దాన్ని మేము ఆపేది కాదు కాబట్టి ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునే పరిస్థితి లేదు కనుక ఈ నష్టం అనేది మాకు కంపల్సరీగా అనుభవించాల్సిందే సార్. ఓకే. మీ దగ్గర తీరం దాటింది, పెద్ద ఎత్తున పెనుగాలు వీచాయి. ఈ పరిస్థితుల్లో ఎలా ఉంది? నిన్న ఎలా అనిపించింది మీకు ఈ ప్రాంతంలో? నిన్న 150 కిలోమీటర్ల గాలితో పాటు వర్షం బేభత్సంగా ఉండి జనసందోహం బయటకు వచ్చే పరిస్థితి లేదు సార్. అది ఏదైనా ప్రాణ నష్టం కానీ, లేకపోతే ఆస్తి నష్టం కానీ, పశువులు కానీ ఏదైనా ఉన్నాయి? ప్రాణ నష్టం అయితే లేదు, పశు నష్టం లేదు. ఒక పంట నష్టం వరకే జరిగింది. ఎకరాకి 50,000 రూపాయలు 60,000 రూపాయలు వచ్చేది, 20,000 రూపాయలు కూడా రావు సార్. ఇప్పుడు అధికారులు మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే అధికారులు ఏమైనా మీకు చెప్తున్నారా పంట నష్టానికి సంబంధించి కానీ, ఇతర నష్టాలకు సంబంధించి కానీ ఏదైనా భర్తీ చేసే అవకాశం ఉందనుకో? ప్రస్తుతం అయితే ఇంతవరకు ఆ స్పందన ఏం కనపడలేదు. గవర్నమెంట్ యాక్ట్ తీసుకొని మా పంట అంతా కూడా ఇన్సూరెన్స్ చేసి ఉంది కాబట్టి ఎంతో కొంత సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఓకే. మరికొంతమంది రైతులు మనతో ఉన్నారు. ఈ పంట నష్టానికి సంబంధించి కానీ ఇప్పుడు మనం ఫీల్డ్లో ఉన్నాము, పూర్తిగా పంట అయితే పూర్తిగా నీళ్లలో నిండిపోయింది. మరికొద్ది 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఈ పంట అయితే మొలకలు వచ్చే అవకాశం ఉందని కూడా రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమని కూడా చెప్తున్న పరిస్థితుల్లో మరి కొంతమంది రైతులు అయితే మన దగ్గర ఉన్నారు. వారిని అడుగుదాము ఎలా ఉంది ఏంటనేది. చెప్పండి, మీ పేరండి? నా పేరు గంగాధర్ అండి. మాది వెల్లూరు గ్రామం, పొన్నూరు మండలం. ఓకే. అదే బాపట్ల సమీపంలో అనేది ఆల్రెడీ అంతా రెడీ చేసుకున్నాం. జీడి కాలువలు వేసుకుని నీళ్ళు పోగొట్టుకున్నాం. మీకు ఎన్ని ఎకరాలు పంట నష్టం? నాకు 6 ఎకరాలు ఉందండి. 6 ఎకరాలు కవులు అయితే 28,000 దాకా కట్టాము. ఎకరానికి 30,000 రూపాయలు దాకా కట్టాము. 30,000 రూపాయలు మళ్ళీ పైన 30,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు చేతికి ఒక 20,000 రూపాయలు కూడా వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. వస్తాయని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ పంట పూర్తిగా ఇట్లా నష్టపోయింది. ఇప్పుడు దీన్ని ఏమన్నా రికవర్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు సార్. ఇప్పుడు మామూలుగా ఈ వర్షం రాకపోతే 60,000 రూపాయలు 70,000 రూపాయలు వచ్చాయి. ఈ వర్షం మొత్తం వల్ల కనీసం ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు వస్తాయి. బ్లాక్ అదే ఒడ్డు రైస్ కలర్ మారుతాయి, నలుపు కలర్ వస్తాయి, మొలకలు వస్తాయి, అన్ని విధాలుగా నష్టము. ఇంకా అంతే. ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో మరి ఆదుకొని రైతులను ఆదుకుంటే కానీ కొంతవరకు మరి నష్టం, రైతులకు నష్టం ఏదైతే ఉందో వాటిలో దాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొంత బాపట్లకు సంబంధించి కానీ, బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న పొన్నూరు మండలం సంబంధించిన పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పంట అయితే పూర్తిగా నష్టపోయింది. ఇది పరిస్థితి. మరి వారైతే ఉక్తకంఠంతో అడుగుతున్నారు. ప్రభుత్వం కంపల్సరిగా ఆదుకుంటేనే తాము బయటపడతాము. కొంత నష్టం అయితే జరుగుతుంది, కొంత నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇది బాపట్లకు సమీపంలోనే ఉన్న పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు, మరి 6 టీవీ బాపట్ల నుంచి.